ఈ పేపర్ మనతో పంచుకున్నది శివరామతేజ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. థ్యాంక్ యూ శివరామతేజ. శివరామతేజ మనకు రెగ్యులర్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్సే కాకుండా ఇప్పుడు మనకు ఇంప్రూవ్మెంట్ పేపర్స్ కూడా షేర్ చేశారు. థ్యాంక్స్ అగైన్ తేజ. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను మీకు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల 5 నుంచి 10 సంవత్సరాల వరకు పాత పేపర్లు లింకులు దొరికేస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి taajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మేము సాల్వ్ చేయడానికి ట్రై చేసేవి మోస్ట్లీ కామన్ క్వశ్చన్స్. మీ చాప్టర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మేము సాల్వ్ చేయడానికి ట్రై చేయం. కామన్ క్వశ్చన్స్ ట్రై చేద్దాం. ఇదిగోండి, ఈ ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్ చదివి ఇక్కడ ఉన్న కింద క్వశ్చన్స్ని ఆన్సర్ చేయమన్నారు. సో కొంతసేపు టైం తీసుకొనన్నా ప్యాసేజ్ చదివేయండి. క్వశ్చన్స్కి వద్దామా? వాట్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్? ఏమిచ్చారు? ఇక్కడ ఇచ్చాడు, హిజ్ మెసేజ్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్. హూజ్ మెసేజ్? బాపూజీ. సో ఆన్సర్లో బాపూజీస్ మెసేజ్ అని రావాలి. డన్. అది క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత, హూ హ్యావ్ బికమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్? ఇక్కడ ఇచ్చారు చూడండి. మెన్ అండ్ ఉమెన్ అండ్ ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ లిటిల్ షెల్స్ అండ్ బికేమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది ఆన్సర్. ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ దట్ మీన్స్ లక్కీ. లక్కీ అనే పదానికి మీనింగ్ వచ్చే ఇంకో పదం ఏంటంటే ఫార్చునేట్. ఇది. తర్వాత, వాట్ ఈజ్ ఇండియాస్ సేక్రెడ్ ట్రస్ట్ అన్నాడు. వాట్ ఈజ్ ఇండియాస్ సేక్రెడ్ ట్రస్ట్? ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఇచ్చాడు చూడు. దట్ ఆనర్ ఈజ్ ఇండియాస్ ట్రస్ట్. వాట్ ఆనర్? ఇండియాస్ ఆనర్. ఇండియాస్ ఆనరు మనకు ఇండియా వాళ్ళ సేక్రెడ్ ట్రస్ట్ అని ఇచ్చారు. లాస్ట్ క్వశ్చన్, వై షుడ్ వన్ నాట్ డూ థింగ్స్ ఇన్ సీక్రెట్? దీని ఆన్సర్, ద డిజైర్ టు హైడ్ ఎనీథింగ్ మీన్స్ దట్ యు ఆర్ అఫ్రైడ్ అండ్ ఫియర్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్ అండ్ అన్వర్దీ ఆఫ్ యువర్స్. ఇది మన ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి కూడా ఆన్సర్ రాయమన్నారు. ఈ ప్యాసేజ్ కావాలంటే కొంచెంసేపు చదవండి, పాజ్ చేసైనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అకార్డింగ్ టు బర్ట్రాండ్ రస్సెల్, వాట్ పుట్స్ అన్ ఎండ్ టు ద హ్యూమన్ రేస్? ఏది ఎండ్ చేస్తుంది హ్యూమన్ రేస్ రస్సెల్ ప్రకారం? విత్ అ వార్ విత్ హైడ్రోజన్ బాంబ్స్ పుట్స్ అన్ ఎండ్ టు ద హ్యూమన్ రేస్. ఇక్కడే ఇచ్చేసాడు మనకు ఆన్సర్. నెక్స్ట్, హూ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎ వార్ విత్ అటామిక్ బాంబ్స్? ఎవరు రియలైజ్ కాలేదు అంటే ఇక్కడ మనకు చూస్తే జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎ వార్ విత్ అటామిక్ బాంబ్స్. ఇక్కడ ఇచ్చాడు కదా, అది ఆన్సర్. తర్వాత, హూ డస్ బెర్నాల్డ్ రస్సెల్ రిక్వెస్ట్ టు బి మోర్ అవేర్ అండ్ అసర్టివ్? ఎవరిని అవేర్నెస్ ఎక్కువగా ఉంచి అసర్టివ్గా ఉండమంటున్నాడు అంటే రిక్వెస్ట్ ద జనరల్ పబ్లిక్ టు బీ మోర్ అవేర్ అండ్ అసర్టివ్. సో ఇక్కడ ఎవరిని అంటున్నాడు? జనరల్ పబ్లిక్ని. సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ జనరల్ పబ్లిక్కే అవుతుంది. యాంటనిమ్ ఫర్ డెస్పాటిక్ ఈజ్, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే డెమోక్రటిక్ అని రాయొచ్చు మీరు. డెమోక్రటిక్. డన్. తర్వాత, హౌ మెనీ టైమ్స్ ఇస్ ఎ హైడ్రోజన్ బాంబ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ దట్ విచ్ డెస్ట్రాయిడ్ హిరోషిమా? హిరోషిమాని డెస్ట్రాయ్ చేసిన బాంబు కన్నా ఈ బాంబు ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, 25,000 టైమ్స్, 25,000 సార్లు దానికన్నా పవర్ఫుల్ అంట. సో దీంతో మనకు ఆన్సర్లు అయిపోయాయి. నెక్స్ట్ దీనికి ఆన్సర్లు వద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ, యాన్ ఆర్ ది. ఏ, యాన్ లేదా దీతో దీన్ని ఫిల్ చేయమన్నారు. ఐ సా డాష్ అన్టైడీ చైల్డ్. అన్టైడీ మనకు వవెల్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ యాన్ రావాలి. ఆన్సర్ ఇక్కడ యాన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ ఈజ్ డాష్ ఫస్ట్ ముఘల్ కింగ్ ఇన్ ఇండియా. ఫస్ట్ అనేది ఒకటే ఉంటుంది. ఫస్ట్, సెకండ్ ఇలా ప్లేస్ ఇస్తే అది ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇక్కడ ద రావాలి. బాబర్ ఈజ్ ఫస్ట్ లేకుండా ముఘల్ కింగ్ ఇన్ ఇండియా అని రాసుంటే ఏ రాయొచ్చు మనం, బట్ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి అక్కడ ద రాయాలి. దే సెల్ ఆయిల్ అట్ రూపీస్
60 అ లీటర్, 1 లీటర్, అ లీటర్. ఇక్కడ వవల్తో స్టార్ట్ కావట్లేదు కాబట్టి ఏ పెట్టొచ్చు. తర్వాత హాకీ ఈజ్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇక్కడ మనకు వవల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని మీద ఏ అండ్ ది ఎలా వాడచ్చు, ఎప్పుడు వాడచ్చు అనే దాని మీద మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం. కావాలంటే మీరు కమెంట్ పెట్టండి, ఆ వీడియో లింక్ కూడా ఇచ్చేస్తాను. తర్వాత దే హెల్డ్ డాష్ మీటింగ్ ఇన్ ద సెంట్రల్ లైబ్రరీ. సో ఏ మీటింగ్, ఒక మీటింగ్ సెంట్రల్ లైబ్రరీలో పెట్టుకున్నారు. ఫలానా మీటింగ్ అని కాదు, ఒక మీటింగ్, ఏదో ఒక మీటింగ్, అందుకని ఏ వస్తుంది. ఇక్కడ వవల్ లేదు కాబట్టి. తర్వాత హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. హిమాలయాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే హిమాలయం ఉంది. సో దానివల్ల ఇది ఫలానా పర్వతం కాబట్టి ద హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్స్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐ కేమ్ డాష్ ద ఆర్టికల్ ఇన్ ఎ మ్యాగజైన్. దీని ఆన్సర్కి నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉన్నాను. దీని కరెక్ట్ ఆన్సర్ కోసం మీ టీచర్లు అడగండి. అయినా నాకు 2 ఆప్షన్స్ అనిపిస్తున్నాయి. రెండిట్లో ఏది కరెక్టో తెలియక వదిలేశాను. ఐ కేమ్ అప్ విత్ అనేది ఒకటి ఉండొచ్చు. ఎప్పుడైతే వాళ్ళే ఆ ఆర్టికల్ రాసి వాళ్ళు దాని గురించి మాట్లాడుతుంటే అక్కడ అప్ విత్ రావచ్చు. లేదా ఒక ఆర్టికల్ మనం చదివాము అంటే అక్కడ మనం అక్రాస్ రాయొచ్చు. ఈ రెండిట్లో నేను కన్ఫ్యూజ్డ్ ఉన్నాను కాబట్టి దీనికి నేను ఆన్సర్ ఇవ్వట్లేదు, మీ టీచర్ నుంచి తెలుసుకోండి. తర్వాత క్వశ్చను ఐ హ్యావ్ అ మీటింగ్ డాష్ 9 AM. ఇక్కడ ఆన్సర్లో అట్ పెట్టొచ్చు మీరు. డన్. తర్వాతది తేజ హ్యాస్ బీన్ యాబ్సెంట్ డాష్ మండే సిన్స్ మండే నుంచి అతను యాబ్సెంట్ ఉన్నాడు. సో ఇక్కడ సిన్స్. తర్వాత హీ పోర్డ్ మిల్క్ డాష్ ద కప్. దేంట్లో వేస్తాడు? ఇన్ ద కప్, కప్పులో వేస్తాడు కాబట్టి ఇన్ ద కప్. అద్విత ప్రిఫర్ టు గో డాష్ ఫుట్ ఆన్ ఫుట్, కాలినడకన, ఆన్ ఫుట్. ప్లీజ్ రిఫ్రెన్ డాష్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఫ్రమ్ తాగడం నుంచి దూరం ఉండాలి, తాగుడు నుంచి దూరంగా ఉండాలి. సో అక్కడ మనకు ఫ్రమ్ వస్తుంది. తర్వాత లుక్ యాండీ డాష్ ఇన్ ద గార్డెన్. ప్లే అనే ఆప్షన్ను ఇక్కడ ఫిల్ చేయమంటున్నారు. సో యాండీ ఆడుతూ ఉంది, చూడు యాండీ ఆడుతూ ఉంది అంటున్నాడు. సో ఈజ్ ప్లేయింగ్, ఆడుతూ ఉంది కాబట్టి ఈజ్ ప్లేయింగ్ అక్కడ ఆన్సర్ వస్తుంది. తర్వాతది యూ డాష్ అట్ వర్క్ ఎస్టర్డే మార్నింగ్. నువ్వు నిన్న పొద్దున పనిలో ఉన్నావు. వేర్, ఇక్కడ బీకి వేర్ వస్తుంది, ఉన్నావు. వాట్ డాష్ స్నేక్స్ ఈట్ వాట్ డాష్ స్నేక్స్ ఈట్కి డూ అని ఇచ్చాడు. ఇదే ఆన్సర్, ఇక్కడ డూ వస్తుంది. వాట్ డూ స్నేక్స్ ఈట్. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇయర్ డాష్ ఎక్సైటింగ్ అన్నాడు, బీ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం రాయొచ్చు? విల్ బీ అని రాయొచ్చు. వచ్చే సంవత్సరం ఎక్సైటింగ్గా ఉండబోతుంది అని చెప్తున్నాం అనమాట. ద క్లాక్ డాష్ జస్ట్ డాష్ 10. ఇక్కడ హ్యాస్ జస్ట్ స్ట్రైక్ అని ఇచ్చాడు కాబట్టి దీని బదులు స్ట్రక్ అని రాస్తాం మనం. అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ మీరే చేసేసుకోండి. సెక్షన్ 11. సెక్షన్ 12కి వస్తే రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన దాన్ని మనం మళ్ళీ రాయాలి. సో మీరు మొత్తం సెంటెన్స్ రాయాలి. నేను ఆన్సర్లో ఒక్కటే అండర్లైన్ చేసిన దాని గురించే మాట్లాడుతున్నాను, కానీ మీరు ఆన్సర్ రాసినప్పుడు మొత్తం ఆన్సర్ కరెక్టెడ్గా రాయాలి. సో ద కౌ ఈజ్ యాన్ యూస్ఫుల్ కాదు, ఏ యూస్ఫుల్ యానిమల్. ఇక్కడ ఏ మారిస్తే సరిపోతుంది, ఏ యూస్ఫుల్ యానిమల్. తర్వాత షీ హ్యాస్ బీన్ యాబ్సెంట్ సిన్స్ 3 days. ఇక్కడ మనకు ఫర్ 3 days రాయొచ్చు. సిన్స్ అంటే 3 రోజుల నుండి తను యాబ్సెంట్ ఉందని, ఫర్ అంటే 3 రోజులకి తను యాబ్సెంట్ ఉంది అని. ఈ రెండిట్లో తేడా ఏంటంటే మనం మాట్లాడే చోటుని బట్టి, మాట్లాడే సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు సిన్స్ తప్పు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మార్చి మనం ఫర్ పెట్టాల్సి వస్తుంది. సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో సిన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. డన్. ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్. ఇక్కడ మనకు హ్యాడ్ మిస్ అవుతుంది, హ్యాడ్ లెఫ్ట్, వెళ్ళిపోయింది అంటున్నాం. తర్వాత బీయింగ్ ఏ హాట్ డే వి ఏట్ ఐస్ క్రీమ్. ఏంటి బీయింగ్? ఇట్ బీయింగ్ ఆ రోజు చాలా వేడిగా ఉండింది కాబట్టి మేము ఐస్ క్రీమ్ తిన్నాం అంటున్నాం. ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ మై
ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మనకు 2 కరెక్షన్లు చూడండి. డిషెస్ అనట్లేదు. అదే ఇడ్లీ అండ్ దోశ అని ఉంటే ఇక్కడ 6 కరెక్టే. ఇడ్లీ అండ్ సాంబారు ఈ రెండింటిని కలిపి ఒకటే వంటకంగా చూస్తున్నారు. అంటే మనం తినే తిండిలో ఇడ్లీ సాంబార్ కలుపుకొని సాంబార్ ఇడ్లీ అనో ఇడ్లీ సాంబార్ అనో ఒకదాని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ డిషెస్ అనట్లేదు, డిష్ అంటున్నారు కాబట్టి ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. దీన్ని సెపరేట్గా దాన్ని సెపరేట్గా తినాం కదా, అందుకని చెప్పి అది ఒక్కటే వంటకం. ఇక్కడ ఐడెంటిఫై సైలెంట్ కాన్సనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫస్ట్ది డ్వాఫ్ ఇచ్చాడు. డ్వాఫ్ని ఎలా పలుకుతాం మనం? DWAF సౌండ్ వచ్చేటట్టు పలుకుతాం. ఇక్కడ 6 గురించి మనకు సౌండ్ రావట్లా, సో 6 మనకు సైలెంట్. తర్వాత హానెస్ట్, మనం మాట్లాడేది ఇండియన్స్ మాట్లాడుతున్నప్పుడు హాని వాడేస్తాం, బట్ ఇక్కడ మనం రాయాల్సింది ఆనెస్ట్గా మాట్లాడాలి. హెచ్ సైలెంట్ అవుతుంది ఇక్కడ. ఆనెస్ట్, ఈజ్ అన్ ఆనెస్ట్ పర్సన్. ఓకే. మూడో దాంట్లో డెప్ట్ అనకూడదు, DET సౌండ్ వచ్చేటట్టు దీన్ని మాట్లాడతాం కాబట్టి బి ఇక్కడ సైలెంట్. తర్వాత ఇది నేవ్, NAVE సౌండ్ వచ్చేటట్టు నేవ్ అని మాట్లాడతాం, కే ఇక్కడ మనకు సైలెంట్. తర్వాత రైటింగ్ అంటాం, రైటింగ్ అంటాం, డబ్ల్యూని మనం పలకం, సో ఇది సైలెంట్ అవుతుంది. ఇక్కడ 8 అన్నాడు, EITE 8 లాగా, సో GH ఇక్కడ 2 సైలెంటే. G సైలెంటే, H కూడా సైలెంటే, గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత మనం ఏం సాల్వ్ చేయొచ్చు, ఏం సాల్వ్ చేద్దాం అనేది వెళ్దాం. సెక్షన్ 15 మనం చేయట్లేదు. సెక్షన్ 16కి వెళితే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఫస్ట్ది ఏమి ఇచ్చాడు? యాంపుటేట్ అంటే డాక్టర్ ఎప్పుడైనా సర్జరీ చేసి ఒక కాలో చెయ్యో ఏదన్నా తీసేస్తే దాన్ని యాంపుటేషన్ లేదా యాంపుటేట్ అంటారు. దానికి సరిపడా మీనింగ్ ఎక్కడ ఉంది? టు కట్ ఆఫ్ సంబడీస్ ఆర్మ్, లెగ్, ఫింగర్ ఇన్ ఏ మెడికల్ ఆపరేషన్. ఎస్, ఇదే మనకు ఆన్సర్. సో 1కి C ఇక్కడ వచ్చేసింది. కెటాస్ట్రోఫిక్ అంటే మనకు ఏమనాలి అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో పరిణామం కెటాస్ట్రోఫిక్గా ఉంటుంది. అంటే ఏమనాలి, ఒక బ్యాడ్ సిట్యువేషన్ అనండి, ఒక ఏదైనా భూకంపం కెటాస్ట్రోఫిక్ ఇంపాక్ట్ ఇస్తుంది, ఒక స్టామ్ కెటాస్ట్రోఫిక్ ఇంపాక్ట్ ఇస్తుంది, ఏదన్నా విపత్తు, తెలుగులో చెప్పాలంటే విపత్తు వచ్చినప్పుడు జరిగే పరిణామాలు కెటాస్ట్రోఫిక్గా ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఇప్పుడే ఆన్సర్ చేయను, ఎందుకంటే చదివినప్పుడు నాకు కూడా ఫస్ట్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో మీరు కూడా అదే కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి ఇది లాస్ట్ చెప్తాం. ఇన్నోవేషన్ అంటే ఒక కొత్త ఐడియా కానీ కొత్తది కనుక్కోవడం, అది ఇన్నోవేషన్ అంటాం. ఇక్కడ ఏముంది? ఎ న్యూ మెథడ్, ఐడియా ఆర్ ప్రోడక్ట్. సో 3కి 2B ఆన్సర్. తర్వాత కాప్స్ అంటే శవం కాబట్టి ఇది ఎక్కడ ఉంది? అ డెడ్ బాడీ, కాప్స్కి 7. ట్రిఫిల్ అంటే చాలా చిన్నది, దాని వాల్యూ చాలా చాలా చిన్న వాల్యూ ఉండే వస్తువు లేదా అలాంటిది ఏదైనా ఉంటే చాలా చిన్నది, దానికి ఇంపార్టెన్స్ కూడా లేదు, దాని వాల్యూ కూడా చాలా తక్కువ అనుకోండి, అలాంటిది ఎక్కడుంది? సంథింగ్ దట్ ఈజ్ నాట్ వాల్యుబుల్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇది దీని ఆన్సర్. టెంపెస్ట్ అంటే ఏంటి? ఒక తుఫాను లాంటిది అనుకోండి, గాలి వానతో వస్తున్న ఒక తుఫాను లాంటిది టెంపెస్ట్, దానికి ఇక్కడ ఆన్సర్. సో నేను కెటాస్ట్రోఫిక్ చదివినప్పుడు ఇది వైలెంట్ విండీ స్టామా లేదా బ్యాడ్ సిట్యువేషనా అనే దాంట్లో కన్ఫ్యూజన్లో ఉండాను. నాకు టెంపెస్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నాకు దీనికి మిగిలింది ఇది ఒక్కటే F. అప్పుడు నేను ఆన్సర్ ఇవ్వగలిగాను దీనికి, అందుకనే దీనికి ఫస్టే నేను ఈ ఆన్సర్ ఇవ్వలేదు మీకు. తర్వాత దీని గురించి ఒక పారాగ్రాఫ్ రాయమంటున్నారు. ఏముంది? స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కొక్క స్పోర్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఏంటి, అన్నిటికన్నా ఎక్కువ క్రికెట్కి, దాని తర్వాత హాకీ. ఈ క్వశ్చన్కి వస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఇచ్చిన ఈ డేటాని మనం ఒక పై చార్ట్లో రిప్రజెంట్ చేయమంటున్నాడు. సో ఇది చేయడం ఈజీ. ఒక సర్కిల్ వేసుకుంటారు, పై చార్ట్ అంటే సర్కిల్ వేసుకొని ఇక్కడ ఎన్ని 20% ఉన్నాయి? ఒక 20%, 2 20%, 3, 4 20%, ఈ 2 కలిపితే ఒక 20% కాబట్టి ఫస్ట్ దీన్ని మనం 5 భాగాలు చేసుకోవాలి, సమానమైన భాగాలు చేయాలమ్మా. అది గుర్తుపెట్టుకుని 1 2 అయిపోయింది, ఇది 3, ఇది 4, అంటే 5 భాగాలు.
ఇది 20%, ఇది 20%, ఇదొక 20%, ఇదొక 20%. ఈ రెండింటి గురించి ఏమి ఇచ్చాడు? 10% అన్నాడు కాబట్టి దీన్ని 10%, ఇది 10%. ఇప్పుడు ఒక్కొక్క 20% ఏది ఎంత, దీని వాల్యూ ఎంత, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి మీరు. ఇది ఈజీయే, రాసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఇదేమంటున్నాడు, రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ రైట్ ఎనీ 5 words ఇన్ ఆర్డినరీ స్పెల్లింగ్స్. ఇది ఎలా పలుకుతుంది? పర్పస్ని ఎలాగైతే మనం రాయాలో అలా పలుకుతుంది. ఇది స్కిల్లు, ఇది రెసిలెన్సు, ఇది మౌంటైను, ఇది సక్సెస్, ఇది మెజిస్ట్రేటు, ఇది అడ్వెంచర్, ఇది ఎథ్నిక్, తర్వాత ఇది డ్రీమ్, ఇది నావెల్టీ. వీటన్నిటికి ఆన్సర్ అయిపోయింది. తర్వాత అది లేదా ది ఆన్సర్ చేయమన్నారు. ఫైండ్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్ విత్ రిగార్డ్ టు ద సౌండ్ ఆఫ్ ద అండర్లైన్డ్ లెటర్స్. అండర్లైన్ చేసిన లెటర్ ప్రకారం ఏది కొంచెం డిఫరెంట్గా. క్రాప్, డ్రాప్ రెండూ ఒకేలా ఉంటుంది. ఆప్, ఆప్, ఓకే. క్లోన్, ఓ వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఆప్, ఓన్, ఆప్, ఓన్, ఈ రెండిట్లో ఆప్ వస్తుంది కాబట్టి ఇది ఓన్, కాబట్టి ఇది సెపరేట్, డిఫరెంట్గా ఉంది. యూనివర్స్, యూనివర్సిటీ, అల్సర్. ఇక్కడ యూనిలో యూని యూగానే పలుకుతున్నాం, ఇక్కడ కూడా యూనివర్సిటీలో కూడా యూని యూగా పలుకుతున్నాం. అల్సర్కి వచ్చేసరికి లా పలుకుతున్నాం, ఆ లాగా పలుకుతున్నాం. ఇక్కడ ఇది డిఫరెంట్గా ఉంది. ఓకే. లీటర్, నైట్, లైక్. ఇక్కడ ఐని ఈలాగా, లీటర్ ఈలాగా పలుకుతున్నాం. నైట్లో ఐని ఐలా పలుకుతున్నాం, లైక్లో ఐని ఐలా పలుకుతున్నాం. సో ఇక్కడ డిఫరెంట్గా పలుకుతున్నది లీటర్లో ఈలాగా. ఐని లీ అనేసరికి ఈ పదం యొక్క సౌండ్ వస్తుంది. తర్వాత షోర్, షుగరు లేదా లీజర్ అన్నాడు. షోర్లో షూ, షుగర్లో షూ, లీషర్ షా సౌండ్ వస్తుంది కాబట్టి ఇది సెపరేట్గా ఉంది. హనీ, మనీ, బాయ్ ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తే. బాయ్ అనేది డిఫరెంట్గా సౌండ్ చేస్తుంది. తర్వాత లాస్ట్కి వస్తే సిలబుల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పమంటున్నాడు దీంట్లో. ఆఖరిది 20వ క్వశ్చన్ ఇది. దీంతో మన క్వశ్చన్ పేపర్ అయిపోయింది. థ్యాంక్ యూ శివరామతేజ. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్లు ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు, ఊరితో సహా పంపించండి. అవి కూడా మేము అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.